గణనాథుని ప్రార్థిస్తున్నాం. ఆ కమిటీ సభ్యులు శివరాం, మురళి, చరణ్, యాదవ్, కరణం, అఖిల్, బొట్టు శివ, అచ్యుత్, నాని, సాయి ప్రసాద్, చాంద్, జయంత్, రోహిత్, వినాయక్, దుర్గా, చింటూ, శివ, డేవిడ్ మరియు అర్జున్ ఈ భక్త బృందం అంతా కూడా గత 9 రోజులుగా చక్కగా గణనాథుని పూజించి స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యారు. ఇప్పుడు చక్కగా నిమజ్జనం వారి పట్ల గణనాథుని యొక్క కటాక్షణాలు ఎల్లవేళ ఉండాలని కేంద్ర సమితి పక్షాన కోరుతూ ఉన్నాం. కనుక ఆ తెప్ప మీద నిర్దేశించిన కార్యకర్తలు మాత్రమే ఆ నిమజ్జన కార్యక్రమానికి పూనుకోండి. మిగతా వాళ్ళు పక్కకు రావాలి. చూడండి, చక్కగా ప్రకాశిస్తూ తల్లి ఒడిలోకి చేరుకోవడం కోసం నిమజ్జన కోసం పైన ఆసీనులై ఉన్నారు. ఈ మధ్య పేరు విచిత్రంగా ఉంటాయి. నిదానం అండి, నిదానం. చాలా జాగ్రత్త వహించండి. చివరి విగ్రహం నిమజ్జనం జరిగే వరకు కూడా క్షేమంగా ఎవరింటికి వాళ్ళు చేరే వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. తదుపరి చెన్నై బ్రదర్స్, లచ్చి బ్రాండ్, జయనాథ్ నగర్ యూత్, మరియు తేజ నాథుని పూజించి సేవించి నేను నిమజ్జన మహోత్సవానికి తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ భక్త బృందం భూతేశ్వర్ భక్త బృందం, భూతేశ్వర్ భక్త బృందం మీరు జయనాథ్ నగర్లో అతి భారీ విగ్రహం తెప్ప పైన వేచేసి ఉన్నది. నిమజ్జనానికి లంబోదరుడు, వక్రతుండుడు, శూర్పకర్ణుడు, హేరంబుడు మరియు పాశాలను ధరించినటువంటి నీలమేఘశ్యాముడు అయినటువంటి ఆ సిద్ధిపుత్ర సమేత వరసిద్ధి వినాయక స్వామి చక్కగా సింధూర వర్ణాస్తమైనటువంటి వస్త్రాలను ధరించి స్వామివారు అందరినీ ఆశీర్వదిస్తూ ఆ ప్రాంతవాసులందరినీ కూడా వారి యొక్క అందుకుని నేను నిమజ్జన మహోత్సవానికి వేయించేసి ఆ గ్రామ తల్లి ఒడిలో ప్రవేశిస్తున్నాను. జై బలో గణేష్ మహారాజుకు ఆశీర్వదిస్తూ వరమిస్తూ తల్లి ఒడిలోకి చిన్నపిల్లలు ఏ విధంగా పరిగెత్తుకుంటూ ఉన్నారో ఆ విధంగా తన యొక్క తల్లి ఒడిలోకి చక్కగా వెళ్ళిపోయి ఆయన కైలాసానికి బయలుదేరుతూ ఉన్నాడు. తదుపరి భూతేశ్వర్ భక్త బృందం, జయనాథ్ నగర్ యూత్ భారీ విగ్రహం
వచ్చి బ్రాండ్ వారు